సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చాలా త్వరగా ముగిద్దాం. పండగ కదా, స్పెషల్ కదా, ప్రతి ఆదివారం ఉండే పండగ కాదు కదా, ఈస్టర్ పండగ కదా, అవునా కదండి. కొద్ది లేట్ అయింది అంటే మళ్ళీ రాంగ్ కాబట్టి లేట్ అయింది. కాబట్టి దయచేసి అపార్థం చేసుకోవద్దు. మా సేవకుడు త్వరగానే ముగిస్తాడు, ఈయన వచ్చి గంటల చెబుతున్నాడు అనుకోవద్దు. సుమి, మీరు చాలా మంచివాళ్ళు అట్ట అనుకోరు. కాబట్టి మీరు మంచివాళ్ళు కాబట్టి నేను ఇంకో వర్తమానం చేయడానికి సిద్ధంగా ఉండా. రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. ఈ ఫైనల్ మెసేజ్లో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. క్షమించండి, 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ రాయబడి అనమాట, ఆయన ఎక్కడ లేడు. అందరం కలిసి చదువుదామండి. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచున్నాడు, రండి ప్రభు పండుకున్న స్థలమును చూసి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం రాయబడుతూ వచ్చింది. తాను చెప్పినట్టే లేచున్నాడు. ఎట్లా చెప్పాడో అట్లా లేచాడు. ఆయన పునరుద్ధాడుగా లేచిన తర్వాత మనం ఇప్పటికే ఆరాధనలు ఏం చూస్తూ వచ్చాం? ఆయన పునరుద్ధానం గురించి చూస్తూ వచ్చాం. ఏంటి చెప్పండి, ఏమని జరుగుతూ వచ్చినాయి? అసలు టైటిల్ ఏంటి చెప్పండి, అంశం ఏంటి? ఆయన చెప్పినట్టు చేయమని అక్క. ఈ 2వ వర్తమానంలో 6వ పాయింట్ 7వ పాయింట్ అక్క. సరే, ఈ వర్తమానం అయినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టేబుల్ వర్తమానం అంశం ఏంటో తెలుసా? ఆయన లేచి ఉన్నాడు, తర్వాత ఏంటి? ఆయన పునరుద్ధాడైన తర్వాత ప్రజలు పొందుకుంటున్నవి ఏంటన్నా చెప్పాం. సరే, ఇదన్నా గుర్తుపెట్టుకున్నారు లేదో? ఇప్పుడు మెయిన్ చూడండి, ప్రభు పునరుద్ధాడే లేచాడు అని మనం అందరం అంటున్నాం. లేచినాడురా సమాధి అని కూడా పాట కూడా పాడుకుంటూ వస్తాం. తర్వాత మనం కూడా బయటికి వెళ్ళి యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు 3వ దినమున అని అందరూ చెబుతూ వస్తాం. చెబుతాం. అసలు ఇక్కడ విషయం ఏంటంటే, పునరుద్ధానం వల్ల ఎవరికి మేలు? ఇప్పుడు పునరుద్ధానం జరిగింది, అది వాస్తవం. యేసు ప్రభు వారి సమాధి మాత్రమే ఖాళీ ఉంది, అది ఆరాధనలో మొదటి పాయింట్ చూసాం. యేసు ప్రభు వారి పునరుద్ధానం ద్వారా ప్రజలు ఏం పొందుకున్నారో కూడా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అసలు ఎవరికి మేలు పునరుద్ధానం ద్వారా? ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు అన్నదే మన అంశం. ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? ప్రాముఖ్యంగా రక్షణ మార్మోసు లేని వారు స్పష్టంగా వినాలి ఈ మాట. అర్థమవుతుందండి? రక్షణ మార్మోసు లేనటువంటి వారు జాగ్రత్తగా వినాలి. ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? ఆయన పునరుద్ధాడే లేచాడు కదా. ఇప్పుడు మనం ఈ లోకంలో జీవించమంటే ఎవరికో మేలు ఉండాల్సిందే కదా. వచ్చాం పోయామంటే ఉపయోగం లేదు కదా. యేసు ప్రభువు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధాడే లేచాడంటే ఎవరికి మేలు అని అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇవి కూడా 7 పాయింట్లు చూడవచ్చు, కానీ క్లుప్తంగా త్వరగా వాటిని ధ్యానించే మునుపు ప్రభు నడిపించడానికి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి తండ్రి. ఫైనల్ మెసేజ్లో కొందరైనా రక్షణ లేని వారు రక్షించబడటానికి నామకార్థంగా పండగని రోజు మందిరానికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారి జీవితాల్లో రక్షణ కార్యం దయచేయండి. ఈ వాక్యం ఎంత దీవించండి. మీ పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలో మేము గమనించి మేము అలాంటి స్థితిలో ఉంటే మాకు మేలే కాబట్టి మీ పునరుద్ధానం ద్వారా జీవితం మార్చుకోవడానికి సాయం చేయమని ఈ ఒక వాక్యం ధ్యానించడానికి నేనైతే యోగ్యుని కాదు, బలహీనుని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని. కింద కూర్చొని ప్రజలకంటే నేను ఏమాత్రం యోగ్యత కలిగిన వాడిని కాదు, వారికంటే నేను గొప్పవాడిని కూడా కాదు, ఘనహీనమైన వాడిని అనుకుంటూ దాసుడి కంటే యజమానుడి వైపు చూస్తున్నాడు, దాసుల కంటే యజమానుడి వైపు చూస్తున్నాడు. మాకు మీ వైపు వీక్షిస్తున్నాను, మీరే సహాయం అనిపించి మహిమ పొందండి. ఈ వర్తమానాన్ని దీవించి మీ నడిపి మీ అభిషేకాన్ని కోరుకుంటూ నన్ను ఖాళీగా చేసుకుంటూ మీ తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజలంతా మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించి మహిమ పొందమని. నీ సమయాన్ని దొంగిలించుకోకుండా ప్రభు, నా సొంత మాటలు ఆలోచన రాకుండా పరిలోకం నుండి నువ్వు నీ ప్రజలతో ఏం మాట్లాడాలనుకున్నావు, ఈరోజు ఎవరితో రక్షణ కార్యం దయచేయాలనుకున్నావు మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మాట, ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు. ఈరోజు కొత్తగా మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండారా? అంటే పండగని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండారా? పోనీ పునరుద్ధానపు రోజు అని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండారా? పోనీ ఇంతవరకు బాప్తిసం తీసుకున్న వారు ఎవరో చేతులు ఎత్తండి. సంఘంలో బాప్తిసం తీసుకున్న వారు ఎవరు? అందరూ బాప్తిసం తీసుకున్నారా?
దేవుని కొందనాలు అయితే మీరు తీసుకోలేదు బ్రదర్. ఇంకా మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి. అది అప్పుడు స్టార్ట్ అయితే బోగీలన్నీ నడుస్తాయి. ఒకరు చేయెత్తితే అందరు చేస్తారు. అదే మన మైనస్, వీక్నెస్. అదే ఒకరు అంటే సిగ్గుపడతాం, కొత్తగా వచ్చామన్నాడు. ఏం సిగ్గేం అసలు. ఇప్పుడు వాక్య పిలుగులో జీవితం మొత్తం మారిపోయింది, సంఘంలో చేర్చబడతాం, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇది అతిశయంగా చదువుతా, గర్వంగా చదువుతా, ప్రభు నామాన్ని బట్టి చదువుతాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు. మొదటిగా రండి దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు. రండి దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మరొక మాట కూడా చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం కూడా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:12. ఒక మనుషుల ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించునో. చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మాట, ఇప్పుడు మనం పాపం గురించి చూడం కానీ ఒక మనుషుని ద్వారా. సో ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది మనుషుడికి అని అంటే ఆది కాలంలో మనకు అర్థమైంది. ఒక మనుషుడి ద్వారా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, చెప్పండి, అసలు మనిషికి చెమట పట్టిద్దా లేదా? చెమట పట్టకపోతే ఆ మనిషికి ఏముండట్టు? రోగం ఉండట, ఏదో ఒక అనారోగ్యం ఉండే అని అనుకుంటాం. అవునా కదండి? చెమట ఖచ్చితంగా పట్టాల్సిందే. అది అసలు మానవుడికి చెమట పట్టిద్ది, పట్టాలని ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? అసలు మనిషికి చెమట ఎందుకు పడుతుందో తెలుసా? ఒక మనిషికి చెమట ఎందుకు పడుతుంది? ఈ చెమట కప్పు పోగొట్టుకోవడానికి ఎన్నో స్ప్రేలు వాడతాం అదండి అక్క. ఎన్నో స్ప్రేలు వాడతాం, ఎన్ని వాడతాం మనకే లెక్క తెలియదు. రకరకాల స్ప్రేలు వచ్చేసినాయి. ఇవన్నీ చెమట కోసమే, ఆ దుర్వాసన పోవడానికే కాదు. అసలు మనిషికి చెమట ఎందుకు పడుతుంది అని అంటే ఆది కాండంలో మనం చూస్తున్నట్టయితే అనండి 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనం నుండి స్పీడ్గా చదివేవాడు చదవండి. అర్థమవుతుందండి? ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు చెమట పట్టిందా? మీరు అర్థం చేసుకోండి. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు చెమట పట్టిందా? లేదు. మరి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ నుండి నువ్వు పని చేసుకు బ్రతకాలి. ఈ పని చేసేటప్పుడు నీ మొహానికి చెమట పట్టింది. ఖచ్చితంగా ఏం పడుతుందండి? చెమట. ఇప్పుడు చెమట పట్టిన వాళ్ళని చెమటెట్టు అంటున్నాం అనుకోండి. చెమటెట్టు అంటున్న వాళ్ళు ఏమంటాము? మీరు చెప్పండి. చెమట పట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమంటాము? ఇట్లా చెమట తీసేస్తూ ఉంటే. అది అసలు మెయిన్ థీమ్. అది ఏంటి వచ్చిన మెయిన్ అదే. మొదటి మాట ఏంటంటే మానవుడు ఈ లోకంలో భయంకరమైన కష్టాల్లో ఉంటాడు. ఎలా ఉంటాడండి? భయంకరమైన కష్టాల్లో మానవుడు జీవిస్తున్నాడు. చూడండి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీద ప్రజలు లేసినట్లు ఒక్కొక్కరింటో ఒక్కొక్కరికే గొడవలు, ఇష్టానుసరమైన గొడవలు. సో మానవుడు ఈ లోకంలో చాలా కష్టాల్లో ఉంటాడు. బైబిల్ ఏమంటుందంటే ఒక్క మనుషుల ద్వారా మనకు కష్టాలు వచ్చినాయి. ఆ ఒక్క మనుషుల ద్వారానే మరొక మనుషుల ద్వారానే కష్టాలు పోతున్నాయి. సో ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలంటే ఎవరైతే ఆదాము అనే అనుభవం నుండి కష్టాలు తెచ్చుకుంటూ వచ్చారో, ఎవరైతే ఈ లోకంలో కష్టాలు పడుతూ కష్టంలో నివసిస్తూ వస్తున్నారో వాళ్ళకి మేలు పునరుద్ధానం. ఎందుకు మేలు అంటే నీ దుఃఖ దినములు సమాప్తమాయను ఉందా లేదా బైబిల్లో? ఎక్కడ ఉంది? అది అక్క చెప్పండి. యెషయా ఎన్నో అధ్యాయం? 58. ఓకే, 54. ఇంకా సార్ తర్వాత చదువుతారు, లేక ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారు, లేక తర్వాత చదువు. కానీ నీ దుఃఖ దినం సమాప్తమైన టైం లేదు నాకు. అందుకని కానీ ఇక్కడ మొదటి కోణం ఏంటంటే ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలంటే ఎవరైతే లోపల దేవుని సన్నిధిని పోగొట్టుకుని, దేవుని సమయాన్ని పోగొట్టుకుని
దేవుని బిడ్డగా దేవుడి లోకానికి మానవుడిగా మనం జన్మింపజేసినప్పటికీ ఆ దేవుని విడిచిపెట్టి, ఆ దేవుళ్ళో లేకుండా ఆ దేవుని విడిచిపెట్టి లోకంలో ఎవరైతే జీవిస్తున్నాడో, ఈ లోకంలో ఎవరైతే కష్టపడుతున్నాడో, ఈ లోకంలో ఎవరైతే కష్టాలు పాలవుతూ వచ్చారో వాళ్ళకి మేలు. మీరు అనొచ్చు, లోకంలో కష్టాలు పడేవాడికి మేలంటే ఎస్, మేలు కరెక్టే. ఈ లోకంలో దేవుని విడిచిపెట్టి కష్టపడే ప్రతి మానవుడికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరిశిలో చనిపోయి సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడిగా లేపబట్టడం ద్వారా, ఇప్పుడు ఆయన పునరుద్ధానం యొక్క అనుభవంగా వ్యక్తి రావడం ద్వారా ఈ లోకంలో ఉన్న కష్టాల నుంచి విడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఈ లోకంలో ఉన్న కష్టాల నుండి విడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూడాల్సిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఆయన పునరుద్ధానం ద్వారా మేలు పొందుతున్నవారు కూడా. ఎవరు మేలు పొందుతున్నారంటే, ఈ లోకంలో కష్టాలు అనిపిస్తున్నవారు, ఈ లోకంలో కష్టంగా ఉన్నవారు, ఈ లోకంలో కష్టాన్ని భరిస్తున్నటువంటి వారు, వారికి మేలు. మీరు అనొచ్చు, దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా కష్టాలు వస్తున్నాయి కదా. దేవుని నమ్మక ముందు కష్టాలు నువ్వు చేసుకున్న పాపాన్ని బట్టి, నువ్వు చేసుకున్న తప్పును బట్టి నీకు కష్టాలు. దేవుణ్ణి నమ్మిన తర్వాత వచ్చే కష్టాలు ఎలా ఉంటాయంటే అవి బహుమానంగా మారుతాయి తప్ప నష్టకరంగా కాదు. అర్థమవుతుందండి? దేవుణ్ణి నమ్మిన తర్వాత, రక్షణ అనుభవం ఉన్న తర్వాత, మారుమనసు అనుభవం ఉన్న తర్వాత, ప్రభువుని నమ్మిన తర్వాత వచ్చిన కష్టాలన్నీ కూడా అవి ఎలాంటివి? బహుమానంతో కూడినవి. అందుకే పౌలు అంటాడు కదా, వెనుకొన్నవి మరిచి. ఏం మర్చాడండి పౌలు? వెనుకొన్నవి మరిస్తే మన వాక్యం మర్చిపోతాం. ఏం మర్చిపోతామమ్మా? పౌలే వెనుకొన్నవి మర్చానంటే నేను ఎన్న వాక్యం మొత్తం మర్చిపోతాను ప్రభు అంటాం. మనమంతా వ్యతిరేకం అసలు. చాలా అందరూ కాసుమే, కొందరు మాత్రమే. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుని లేఖన భాగం ఏం సెలవిస్తుందంటే, మానవుని జీవితంలో యేసు ప్రభువు పునరుద్ధానం లేకపోవడం ద్వారా ఎవరికి మేలు? ఈ లోపల కష్టాలు అనిపిస్తున్న వాడికి, తన కష్టాల్లో నుండి ఆయన కష్టపడి తన నిమిత్తమై ఎవరైతే ఈ లోపల కష్టాలు పడుతున్నారో వారి కష్టాల నిమిత్తమై ఆయన కలువరిశిలో కష్టపడి ఆయన ప్రాణం పెట్టి పునరుద్ధానం లేకపోవడం ద్వారా ఈ లోకంలో మనం జీవిస్తున్న కష్టాల నుండి మనం విడిపించి ఇప్పుడు మనకేం చేస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. అదే ప్రభువుని నమ్మిన తర్వాత వచ్చే కష్టాలు అలాంటివంటే ఇవి ఎంచదైనవి కాదు, ఇవి ఎంచదైనవి కాదు అని బైబిల్లో ఉంది. ఇవి దేని కొరకు చెప్పండి? ఇవి దేని కొరకు చెప్పండి, చెప్పాలి. బహుమానం కొరకే. పౌలు అంటాడు కదా, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను అంటాడు. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రికలో రాయబడుతూ వచ్చింది. చివరిలో ఏమంటాడు? నా కొరకు నీతి కిరీటం ఉంది, మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు నీతి కిరీటం ఉంది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి వారికి కూడా మహోన్నతుడైన దేవుడు యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంటే ఈ లోకంలో కష్టాల్లో జీవిస్తున్న వారికి యేసు ప్రభువు యొక్క పునరుద్ధానం బహుమానంగా మారింది. ఈ లోకంలో ఏదైతే కష్టాల్లో మనం కూలిపోయినా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నేను పాపిని, నాలో ఉండి కష్టాలు తీసివేసి నీ యొక్క జీవం నాలో ఇవ్వు ప్రభు, ఈ పునరుద్ధానం ద్వారా జీవితాన్ని సరిచేయమన్నప్పుడు ఆయన తన కలువరిశిలో ద్వారా సరిచేసి మనకున్న కష్టాలన్నీ, ఒక మనుషుడి ద్వారా ఎలాగైతే కష్టాలు వచ్చినా కష్టాలన్నీ తీసివేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఆ రక్షణ అనుభవిస్తున్నాడు. ఈ రక్షణ అనుభవం ద్వారా తర్వాత కష్టాలు వస్తాయి, బహుమానంగా మార్చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! కానీ మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? ఈ లోకంలో కష్టాల్లో కూరుకుపోయిన వాడికి మేలు. ఎందుకు? యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా, ఆయన మరణ పుస్తకం పునరుద్ధానం ద్వారా కష్టాల్లో ఉన్నవాడి కష్టాలు ఆయన భుజం వేసుకుని శిలువను మోసి వాని కొరకు వాడి కష్టాలు తీసాడు. కలువరిశిలో చనిపోయి సమాజం పెట్టి తిరిగి లేటం ద్వారా ఈ రోజు యేసు ప్రభువు నేను పలానా కష్టాల్లో ఉన్న కష్టాల నుంచి విడుదల, నా జీవితాన్ని మార్చిపోయి రక్తం ద్వారా కడగమంటే ఆయన రక్తం ద్వారా కడిగి కష్టాల నుంచి విడుదల ఇచ్చి బహుమానకరంగా మారుస్తున్నాడు మన జీవితాన్ని. ఇది మొదటిది. ఆ జీవితం కావాలంటే తీసుకో ప్రభు ద్వారా. ప్రభువాన్ని నాకు ఆ జీవితం కావాలి, రక్తం ద్వారా ఇమ్మంటే ఇస్తాడు. ఇది మొదటిది. రెండవ కోణాన్ని చూద్దాం రండి. రెండవ మాట, దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? రెండవ విషయాన్ని మనం గమనిద్దాం రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? మొట్టమొదటిగా ఎవరికి మేలండి? ఎవరైతే ఈ లోకంలో భయంకరమైన కష్టాల్లో దేవుని విడిచిపెట్టి కష్టాల్లో కూలిపోయారో ఇప్పుడు ఆ పునరుద్ధానం ద్వారా దేవుని దగ్గర చేర్చబడి ఆ యొక్క అనుభవం దేవునితో ఉండటం ద్వారా ఆ కష్టాలన్నీ పోయి ఇప్పుడు పడే కష్టాలు బహుమానంగా మార్చబడుతున్నాయి. ఇప్పుడు కష్టాలు ఉండే వాళ్ళకి మేలా కాదా పునరుద్ధానం ద్వారా? మేలు. ఎందుకంటే ఇప్పుడు పడే కష్టాలు ఏమవుతున్నాయి? బహుమానంగా మార్చబడుతున్నాయి, అయిపోయినాయి. ఇది మొదటిది. రెండోది ఏంటంటే ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు అంటే పాపంలో ఉన్న వారికి మేలు. మీరు అనొచ్చు, పాపంలో ఉన్నవాడికి పునరుద్ధానం మేలేంటి? ఎస్, కరెక్టే మీరు అన్నది. ఎవరైతే పాపంలో ఉంటారో ఆ వ్యక్తి పాపంలో జీవించడం ద్వారా యేసు ప్రభువు ఆ వ్యక్తి కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి ఆ వ్యక్తిని దేవుని రాజ్యంలో ఉంచడం కొరకై పునరుద్ధానుడే లేచాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు పునరుద్ధానుడే సజీవుడిగా లేపబట్టడం ద్వారా
ఇప్పుడు పాపంలో ఉన్న వ్యక్తి పాపంలో ఉంటున్నాడా, విడుదల పొందుతున్నాడా? చెప్పండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 ఏమనుంది? యేసు రక్తం ప్రతి పాపముల నుండి. ఆకలేస్తుందేమో, త్వరగా ముగించేస్తానండి. నాకైతే అన్న గట్టిగానే పెట్టాడు, సమృద్ధి పెట్టాడు. చాలా రోజుల తర్వాత అన్నం కలిసాం కాబట్టి సమృద్ధి పెట్టాడు. మరి మీకు ఆకలి అవుతుందేమో. కొంతమంది ఈరోజు యేసు ప్రభు తిరిగి లేచాడని ఉపవాసం ఉంటావచ్చు. సుమి మీ టైం నేను దొంగలించను, కొద్దిగా గట్టిగా చెప్తే త్వరగా ముగిచ్చేస్తాను. కానీ ఆయన పునరుద్ధారణ లేచిన తర్వాత ఎవరికి మేలు? ఆయన పునరుద్ధారణ అంటారు ఎవరికి మేలు అంటే, మొట్టమొదటి లోక కష్టంలో ఉండి దేవుని విడిచిపెట్టి లోక కష్టాలు కావాలని తెచ్చుకున్న వారికి మేలు. ఎందుకంటే యేసు ప్రభు రావడం ద్వారా ఈ లోక కష్టాలు తెచ్చుకున్న వారి కష్టాల నుంచి విడుదలిచ్చి ఇప్పుడు వచ్చే కష్టాలు బహుమానంగా మార్చేసాడు. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్లయితే పాపము చేసిన ఆమెతో మాట్లాడుతాడు, అమ్మా ఇక నువ్వు పాపం చేయకు అంటే అప్పటి వరకు ఏం చేస్తూ వచ్చిందామా? పాపం చేసేది. ఇప్పుడు నేను పునరుద్ధానం తర్వాత ప్రజలకు ఏం జరుగుతుందండి? పేతురు యోహాను దేవాలయంకి ఎక్కిపోయినప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఉంటున్నాడు, అయ్యా కుంటివాడు ఉన్నాడు, అయ్యా నా పరిస్థితి ఉన్నాడు, లేదా ఇంకో వ్యక్తి ఉన్నాడు. అది కాకపోయినా అపోస్తుల కార్యం 2:38 కానీ చూసినట్టే 3,000 మంది ఏమై ఉన్నారు? 3,000 మంది రక్షణ మార్మోస్ పొంది ప్రభునందు విశ్వసించిన వారు ఉన్నారు. అంటే వారి జీవితాలు మార్చబడి పాపం నుండి విడుదల పొందారు. ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, యేసు ప్రభువు యొక్క పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలంటే పాపంలో జీవించిన వాడికి మేలు. ఎందుకు? పాపంలో ఉండమని కాదు సుమి. ఏ పాపాన్ని బట్టి పాపంలో వచ్చే జీతం ఏంటండి? రోమా 6:23 అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచ్చింది. పాపంలో వచ్చే జీతం మరణం. బైబిల్ రాబడుతూ వచ్చింది, పాపం చేయవాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు ఆ పాపానికి దాసుడైన వాడు పాపం వల్ల వచ్చి మరణం నుండి తప్పించడం కొరకు మన ప్రభువు యేసు ప్రభువు కల్వరిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడుగా ఇచ్చాడు. ఆయన పునరుద్ధానం ద్వారా పాపమును బట్టి మరణం తెచ్చుకున్నాడు. పాపానికి దాసుడైన వాడి కొరకు ఇప్పుడు ఆయన కల్వరిలో చనిపోయి తిరిగి లేకుండా ఏం జరుగుతుందండి? అదే ఆయన చనిపోయి కల్వరిలో చనిపోయి పునరుద్ధానుడుగా లేకపోతే పాపానికి విమోచన లేదు. దేనికి విమోచన లేదండి? పాపానికి విమోచన లేదు. నేను ఒక ప్రశ్న వేస్తా, సమాధానం సూటిగా చెప్పండి, అబద్ధం చెప్పండి. సాయంకాలం కూడికి ఉంది, ఎంతమంది వస్తారు చేతులు అతన్ని? ఇప్పుడున్న 3 వర్తమానాల కంటే డిఫరెంట్గా ఉండేది పునరుద్ధానం గురించి. సాయంత్రం కూడికి ఉంది, మళ్ళీ మీకు లైవ్ కూడా లేదు వింటానికి కూడా. ఎంతమంది వస్తారు? చాలా. ఇప్పుడు విన్న వర్తమానాల కంటే ఆ వర్తమానం చాలా డిఫరెంట్గా ఉండేది. వస్తారో మీ ఇష్టం. కాబట్టి రెండో కోణం ఏంటండి? పాపం. ఎవరైతే పాపంలో చేస్తూ వచ్చారో వారికి మేలు. ఎందుకు? వాళ్ళు పాపం చేశారని మేలు కాదు. ఆ పాపంలో తన పాపాలు బట్టి చస్తే నరకానికి వెళ్తాడు. తన పాపానికి దాసులై ఉన్నాడు. కానీ ఆ దాసత్వం నుండి, ఆ పాపం నుండి, మరణం నుండి విడిపించడం కొరకే యేసు ప్రభువు కల్వరిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధానం ద్వారా ఇప్పుడు పాపంలో ఉన్న వ్యక్తి యేసు ప్రభువు నేను పాపిని, నీ కల్వరిలో రక్తం ద్వారా నన్ను కడుగు, నీ పునరుద్ధానం ద్వారా నన్ను తిరిగి లేపు, పాపంలో నన్ను విడిపించు పరమ ఉన్నప్పుడు బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, ఆ కీర్తన 135 వచ్చిన ఆయన యెహోవా ఎదురే సంపూర్ణమైన విమోచన, ఆయన ఎదురే విడుదల ఉంది. మన ప్రభువు యేసు ప్రభువు వారు పాపములకి విడుదల ఇచ్చేవాడు. ఆయన కల్వరిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగినట్టున్నారా? ఎవడైతే పాపంలో జీవిస్తున్నాడో ఆ వ్యక్తికి మేలు. ఎందుకంటే తన పాపాలు బట్టి చనిపోకుండా మేలుకరమైన జీవితాన్ని బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు ఏమైంది? పాపం నుండి విమోచించబడి దేవుని కొరకై సిద్ధపరచబడిన రాజ్యంగా చేయబడ్డాం. ఇదన్నమాట అండి. రండి మూడో విషయాన్ని చూద్దామా? రండి మూడో మాట మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చూద్దాం. నాకు ఎండ కూడా త్వరగా ముగించని ప్రశ్న సమాధానం ఇస్తుంది కాబట్టి త్వరగా ముగిద్దాం. మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? ఎవరైతే ఈ లోకంలో కష్టాలు అనిపిస్తున్నారో దేవుని విడిచిపెట్టి వాళ్ళకు మేలు. ఎందుకంటే వారు మళ్ళీ దేవుని దగ్గర తిరిగి తెచ్చబడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కష్టాలు ఉంటే బహుమానంగా మారుతున్నాయి. 2, ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? ఎవరైతే పాపం జీవిస్తున్నారో వాడు పాపం నిమిత్తం వాడు పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి యేసు ప్రభు ఆ పాపంలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు నేను పాపంలో ఒప్పుకున్నప్పుడు ఆ పాపం నుంచి విమోచించబడి పాపం దాసత్వం నుండి కదా పాపం మరణం నుండి విమోచించబడి ఇప్పుడు దేవుని వారసులుగా దేవుని రాజ్య వారసులుగా చేయబడ్డాం. ఇది రెండోదిగా పాపాలు ఉన్న వారికి మేలు, పాపాలు ఒప్పుకుంటున్నారు. మూడోదిగా పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? రండి దేవుని వాక్యాన్ని చూసిన యోహాను సువార్త 8:44 వచ్చినాం. 8వ అధ్యాయం 44 వచ్చిన యోహాను సువార్త. చాలు అక్క. ఇక్కడ రాయబడుతున్నట్టు మాట ఏంటంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే ఎవరు పెట్టాలి మనం? అపవాది పెట్టాలంటే ఏం చేస్తాం? ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నేను అధికారం కింద లోబడేవాడిని, నేను ఒకటి రమ్మంటే వస్తాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏమై ఉన్నారు వీళ్ళు? చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటేనేమో మనం ఆయన కుమారులుగా స్వాతంత్రులుగా ఉన్నాం.
ఇప్పుడు సాతాను పెట్టలుకుంటే అర్థం ఏంటి? అది దాసులు. ఇప్పుడు వాడేం చేస్తే మనం అది చేయాలి. వాడు అబద్ధం ఆడమంటే ఆడాల్సిందే, వాడు మోసం చేయమంటే చేయాల్సిందే, వాడు దొంగతనం చేయమంటే చేయాల్సిందే. అట్లాంటి ఆలోచనలు పుట్టిస్తాడు మనసులో. వాడు పాపం చేయమంటే చేయాల్సిందే, వాడు దొంగతనం చేయమంటే చేయాల్సిందే. అంటే పాపానికి దాసులు. దేనికండి? పాపానికి దాసులు. సో ఇక్కడ గమనించాల్సిన మాట, సాతానికి దాసులమైన ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు సాతానికి దాసులైన వారికి పునరుద్ధానం ఏ రీతిలో మేలుకరంగా మారిందంటే, ఇప్పుడు సాతానికి దాసులైన వారు, ప్రభా నేనున్న సాతాను బంధకాల నుంచి నన్ను విడిపించు ప్రభా అంటే, ఇప్పుడు ఆ సాతాను బంధకాల నుంచి చేసి ప్రభు విడిపించి ఇప్పుడు ఏం చేశాడు? దేవుని పిల్లలుగా చేశాడు. ఇప్పుడు నువ్వెవరవి? స్వాతంత్రులు. గలతీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, మీరు స్వాతంత్రులు. మనం స్వాతంత్రం కలిగిన వారు. ఒకప్పుడు దాసులమే, ఇప్పుడు ఏమై ఉన్నాం? స్వాతంత్రులమే. ఇప్పుడు ఎంత గొప్ప అంటే దేవుడు కుమార్తెగా చెప్పాడు. ఎంత గొప్ప ధన్యత. ఒకప్పుడు సాతానికి దాసులమయ్యాం, సాతాను క్రియలకు దాసులమయ్యాం, సాతాను పనులకు దాసులమయ్యాం, సాతాను ఆలోచనకు దాసులమయ్యాం. ఇప్పుడు ఆయన పునరుద్ధానం లేవడుందరా? కలవలసిన ఆయన ప్రాణమైన చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధానంగా లేవడుందరా? ఆయన మరణ పుస్తకం పునరుద్ధానం ద్వారా ఇప్పుడు సాతానికి దాసులు కూడా మనల్ని ఆయన రక్తం ద్వారా, కలువలసిలో కార్చిన రక్తం ద్వారా కడిగి ఆయన మరణం ద్వారా, ఆయన మరణ బంధకాల ద్వారా విడిపించబడిన వాడు ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా విడిపించి ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు చేశాడు. ఇది ఎంత గొప్ప ధన్యత చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన దాసులమా స్వాతంత్రమా? కుమారులమా దాసులమా? ఇంకా చెప్పంటారా? దేవుని పిల్లలమా మనం దాసులమా సాతానికి? చెప్పండి. దేవుని పిల్లలమైతే మనలో పాపం ఎందుకు ఉండాలి? దేవుని పిల్లలమైతే మనం ఎందుకు అబద్ధం ఆడాలి? ఈ రక్షించబడిన కూడా చాలా మంది ఆడేది అబద్ధాలు అంటే తేనెంత తీగ ఉండదు అంతకంటే తీగ మాట్లాడే శాతం అబద్ధాలు మాట్లాడరా? చెప్పండి. ఇప్పుడు అబద్ధం ఆడేది ఎవరు? సాతానుడు. దేవుడు ఎక్కడైనా అబద్ధం ఆడినట్టు బైబిల్ ఉందా? లేదు. ఆయన అసలు అబద్ధం ఆడాడు, ఆయన నరమాతుడు కాడు. ఎవరైనా ఆయన చేపట్టుకునేది ఎందుకు నువ్వు చేస్తున్నావని అనగలుగుతారా? ఆ రైట్స్ ఉన్నాయా? అలాంటి అంటే ఒక వ్యక్తి అట్లా చేపట్టుకుని అడుగుతాడంటే ఏ వ్యక్తిని అయితే చేపట్టుకున్నాడో ఆ వ్యక్తి తప్పు చేసి ఉండాలి. మరి ఆయన తప్పు చేశాడా? ఎక్కడ దేవుడు తప్పు చేయడు, పొరపాటు కూడా చేయడాను. మరి అలాంటప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటండి? మరి దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏంటంటే, మనం దేనికి దాసులం అయిపోయామో దాని నుండి ఆయన విడిపిస్తున్నాడు. ఆయన పునరుద్ధానం ద్వారా మనం దేనికి దాసులమేమో దాని నుండి విడిపించబడుతున్నాం. ఇప్పుడు విడిపించబడి మనం దాసులు కొన్నామా? చెప్పండి. ఇప్పుడు దాసులమి విడిపించబడి మరలా దాసులమై ఉన్నామా? మీరు అర్థం చేసుకోండి. ఈ పునరుద్ధానానికి ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు సాతానికి మనం దాసులు. నువ్వు దాసుడివే, రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలి. ఇప్పుడు ఆయన పునరుద్ధానం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఆయన కలువరిశిలోకి రక్తం ద్వారా ప్రభా నన్ను కడుగున దాసత్వం నుండి విడిపించిన తర్వాత స్వాతంత్రంగా చేపట్టి ఇప్పుడు దేవునికి పిల్లలమే. ఇప్పుడు దేవుని పిల్లలు దాసులు కొన్నారా, స్వాతంత్రులు కొన్నారా? ఇప్పుడు అర్థమవుతుందండి. ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? నీకే మేలు. ఏంటా మేలు? నువ్వు ఇప్పుడు ఒకప్పుడు దాసుడివి, ఇప్పుడు స్వాతంత్రం చేపట్టి దేవుని కుమారుడు చేపట్టావు. ఇప్పుడు నువ్వు రమ్మంటే వాడు వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఒకప్పుడు ఒకరు రమ్మంటే నువ్వు రావాలి, పొమ్మంటే పోవాలి. దాసత్వం కావాలా, స్వాతంత్రం కావాలా? ఎవరికైనా అధికారం చేయటమే కావాలండి. ఎవరికైనా దాసులు ఉండాలని ఇష్టపడతారా? చెప్పండి. ఎవరైనా ఇప్పుడు సేవకుడు చెప్పినా, సంఘ పెద్దలు చెప్పినా, పెద్దోళ్ళు చెప్పినా ఎవరైనా తొందరపడి మాట వింటారు? ఇప్పుడు ఇనే యవనస్తులు ఉండారా? ఇడి చెబితే అటు అడిపోతారు విన్నట్టుగా. అయ్యా వినవా అంటే, అంకుల్ నువ్వు పిలిచింది నాకు వినపడలేదు అంకుల్. అంత అబద్ధమే, వినపడిద్ది. ఆయన చెప్పింది నేను ఎందుకు చేయాలా? అర్థమవుతుందండి. చాలా మంది దాసత్వం కలిగిన వారు అంటారు. ఇంకా ఏదైతే మనం దాసత్వం ఉందో దాసత్వం నుండి విడిపించడానికి దేవుడు తన కుమారుని లోకం పంపి ఆ యొక్క దేహములకు పాప నిమిత్తమే శిక్ష విధించి ఆ కుమారుడు చనిపోయి తిరిగి లేకుండా మానవుల్లో ఉన్న దాసత్వాన్ని సంపూర్ణంగా విడిపించేశాడు, వెలకట్టి. అందుకే రాయబడుతూ వచ్చింది అపొస్తలుల కార్యంలో, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం నిన్న ఆయన స్వాతంత్రుడిగా చేయడానికి, నిన్న ఆయన దేవుని కుమార్తెలుగా చేయడానికి ఆయన స్వరక్తాన్ని దారగా పోసాడు. వెలగా ఒక యాపిల్ కొనాలంటే డబ్బులు ఉండాలి, ఇండియన్ కరెన్సీ ఉండాలి. చిత్తు పేపర్లు తీసుకెళ్ళి ఇస్తే ఇస్తారా మనకి యాపిల్? ఎవరు? ఒక యాపిల్ కొనాలంటే కరెన్సీ అవసరం. మన జీవితం దాసత్వం నుంచి విడిపించాలంటే కరెన్సీ ప్రభు రక్తమే. ఆ రక్తం ద్వారానే దాసత్వం నుంచి మనల్ని కొనుక్కుని విడిపించి ఇప్పుడు దాసులుగా కాకుండా స్వాతంత్రులుగా చేసుకున్నాడు. నేను ఒక మాట చెప్తా, ముగిటువంటి వర్తమానం కాదండి ఈ పాయింట్. ఒక వ్యక్తి గొర్రెను కొనుక్కున్నాడు, గొర్రెలు మేపే వ్యక్తి దగ్గర నుంచి. గొర్రెలు ఎప్పుడైనా చూసారా? చూసినాడు చేతులు ఎత్తండి. గొర్రెలను చూసి ఉన్నాడు. యూట్యూబ్లో ఒక ఆయన ఉన్నాడు పిలకేసుకుని, ఈ క్రైస్తవులు అందరూ గొర్రెలే అంటూ ఉంటాడు.
ఒకరోజు ఆయన గొర్రెలా మారతాడులేండి. కాబట్టి ఎవరు చెప్పండి, గొర్రెలు చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చేతి రాతండి. ఏక మీకు తెలీదా? మీరంతా ఇదేంది కంప్యూటర్ పిల్లలండి, మీకు తెలియదు. ఇక గొర్రెలు చూసిన వాళ్ళు ఎవరు చేతి రాతండి? అది కొంతమంది కంప్యూటర్ పిల్లలు ఉంటారు, అందుకే వీళ్ళు గొర్రెలు కూడా చూడాలి. కాబట్టి గొర్రెలు ఎలా ఉంటాయి చెప్పండి? గొర్రె ఉండిద్ది. సో ఇక్కడ ఒక యజమానుడి దగ్గర నుంచి కొనుక్కున్నామంటే ఇంకో యజమానుడి దగ్గరికి వెళ్ళి ఉండాల్సిందే. ఉండిదా? ఆయన దగ్గర నుంచి పారిపోతే నేను ఉన్నాను. ఒక యజమానుడి దగ్గర కొన్న తర్వాత ఇంకొక యజమానుడి దగ్గరికి ఏం చేసేది? ఆయన దొడ్లో ఉండాల్సే కదా. ఈ దొడ్డ నుంచి ఆయన దొడ్డకి వెళ్ళాల్సిందే. ఆయన మేత మేయటాన్ని తీసుకెళ్తే వెళ్ళాలి, ఆయన మేత మేపిస్తుంటే మేయాలి, లేకపోతే ఆయన కట్టేస్తే ఏడెట్టుందో ఆడట్టగా ఉండాలి. అంటే ఏంది? ఒక గొర్రెకి ఇంకొక యజమానుడు కొనుక్కుంటే దాసుడుగానే ఉండాలి. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఏంటా డిఫరెంట్ అంటే, ఒక దాసత్వం, నిన్ను దాసుడిగా పెట్టుకున్నటువంటి నీ యజమానుడైన, ఒకప్పుడు యజమానుడు మీ తండ్రి అన్నాడు, యజమానుడైనటువంటి సాతాను దగ్గర నుంచి, ఆ దాసత్వం నుంచి విడిపించి ఈయన మరలా దాసుడుగా చేసుకోవట్లా. మరి ఏం చేసాడు ఈయన? బా, ఎంత గొప్ప ధన్యత! ఒక యజమానుడు గొర్రెని తెచ్చుకుంటే మరలా ఆ గొర్రెని మేపుతూ తన దాసత్వంలో పెట్టుకుంటాడు. కానీ ఈయన ఒక మనుషుని దాసత్వం నుంచి కొనుక్కుని స్వాతంత్రుడిగా చేసేస్తాడక, దేవుడు పిల్లలుగా చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈయన దాసుడిగానే పెట్టుకున్నాడా? ఆయనకి దాసులు ఉండరు, నాకు కూడా ఉండను అంటున్నాడా? లేదు లేదు. మీరు ఆయనకి దాసులుగా ఉండరు, నాకు నా పిల్లలుగా ఉండను అంటాడు. ఆయన పిల్లలుగా ఉండటానికి ఇష్టపడతావా? సాతానికి దాసులుగా ఉండటానికి ఇష్టపడతావా? ఆయన పిల్లలుగా ఉండటానికి ఇష్టపడితే, యేసుప్రభువా పాపిని నీ రక్తంతో నన్ను కడిగి, ఈరోజు నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నా ప్రభా, నీ రక్తంతో నన్ను కడిగి దేవునికి దాసులుగా నన్ను చేయ ప్రభు అంటే ప్రభు చేస్తాడు. ఇది ఎన్నో మాట అండి? మూడో మాట. మొదటిగా, ఈ పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? ఎవరైతే ఈ లోకంలో దేవుని విడిచిపెట్టి కష్టాలు పాలయ్యారో వాళ్ళకి మేలు, వాళ్ళు మళ్ళీ దేవుని దగ్గర తీసుకురాబడి బహుమానం పొందుతున్నారు. రెండోదిగా, ఆయన మ్యూజిక్ వద్దు, నా మ్యూజిక్ సరిపో. రెండోదిగా, ఎవరికి మేలు? పునరుద్ధానం ద్వారా ఎవరైతే పాపాలు ఉన్నారో వారి పాపం నుంచి విమోచించబడి క్షమించబడి జీవితం మార్చబడుతుంది, ఇప్పుడు వారికి మేలు. మూడోదిగా, ఎవరికి మేలు? ఈ పునరుద్ధానం ద్వారా ఎవరైతే సాతానికి దాసులయ్యారో వారు ఆ దాసత్వం నుండి యేసుప్రభుని పాపిని ఒప్పుకున్నప్పుడు, నీ రక్తం కడగమన్నప్పుడు ఆ దాసత్వం నుంచి విడిపించి వారికి మేలుకరంగా చేశారు. వారిని ఇప్పుడు దాసులుగా కాకుండా దేవుని పిల్లలుగా చేసుకున్నాడు. ఇది మూడు. నాలుగోదిగా, ఎవరికి మేలు? రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. బైబిల్లో దేవుని మాటలు చూసినట్టయితే ఎంతమందికి ఆకలి అవుతుందో చేతులు ఎత్తితే త్వరగా ముగిద్దాం. 4వ మాట, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. నా ముఖంగా చూడదక్క, తొందరగా ముగిచేద్దాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. దయచేసి చదవండి త్వరగా. చాలు అక్క. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథం 24వ అధ్యాయం ఎన్నో వచనం చదివారక్క? 5వ వచనం. ఇక్కడ రాయబడి అనమాట, లోకము అని రాయబడుతుందా? లోక నివాసులు. ఇక్కడ మనం ఎన్నో మాట అండి? ఇది 4వదేనా? మంచోళ్ళు మీరు, ఒకటి పాయింట్ ఎక్కువ వేసుకొని చూసారు. 4వ మాట, ఎవరికి మేలు ఈ పునరుద్ధానం ద్వారా అంటే 4వదిగా చెట్టు కింద ఉండవాళ్ళకి కాదండి. కాబట్టి ఎవరికి మేలు అంటే 4వదిగా ఈ లోక జీవన శైలిలో జీవిస్తున్న వారికి మేలు. ఎవరికి మేలండి? ఈ లోకమైన జీవనంలో జీవించేటటువంటి వారికి మేలు. ఎందుకు మేలు అని అంటే, వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? ఇప్పుడు ఈ లోకంలో నివసిస్తున్నారు. యోహాను సువార్త 3:16 ఏం రాయబడుతూ వచ్చింది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాలని రాయబడుతూ వచ్చింది. ఉందా లేదా? యోహాను సువార్త 3:16 చూడద్దక్క, అది చిన్నపిల్లల కంటత వాక్యం. అది యోహాను సువార్త 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. అవునా కదండి? కానీ బైబిల్, ఈ మనుషులు ఎక్కడ నివసిస్తున్నారు? లోకంలో లోక నివాసులుగా నివసిస్తున్నారు. ఈ లోకం ఎలాంటిది? బహు భ్రష్టత్వం కలిగింది. ఈ లోకం ఎలాంటిది? లోకము దాని ఆశలు గతించిపోతున్నాయంట. ఈ లోకం గతించిపోయేది, నాశనం అయిపోయేది, అంతమైపోయే లోకం. ఈ లోకంలో మనుషులు నివసిస్తున్నారు. సో ఈ లోకంలో, అలాంటి లోకంలో నివసించే మనుషులకి చచ్చిపోతారా బ్రతుకుతారా అని మేలుందా నష్టం ఉందా? నశించే లోకంలో ఉన్నామంటే మనం మేలుందా నష్టం ఉందా చెప్పండి? నష్టమే కదా, అవునా కదండి? ఈ లోకంలో మనం నివసిస్తున్నాం, కానీ ఈ లోకంలో నివసించే వారికి పునరుద్ధానం మేలుగా ఉంది. ఎలా మేలవుతుంది అని అంటే, దేవుడు వాక్యం చెప్పబడుతూ వచ్చింది. దేవుడు లేఖన భాగాలు ఏమంటున్నాయంటే, ఒక మాట మీకు రిఫరెన్స్ చూపించడం టైం లేదు కాబట్టి త్వరగా ముగిచ్చేస్తున్నా. ఇప్పుడు లోకంలో నివసించే వారికి మేలు ఎట్లా అవుతుందంటే, యోహాను సువార్తలో ప్రభు అంటారు కదా, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యంలో మీకు నడిపిస్తాడు. అంటే సర్వసత్యం అంటే ఎవరు? మన దేవుడే. ఇప్పుడు చూడండి, మనము ఒకప్పుడు లోకంలో నివసిస్తున్నటువంటి వారికి, ఈ లోక జీవన శైలిలో నివసించే వారికి మేలు. ఎందుకంటే
వారి కొరకు యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి, పునరుద్ధారణ లేచాడు కాబట్టి, వారు ఈ లోక జీవనంలో నివసిస్తున్న వారు, ఈ లోక జీవన శైలిలో నివసిస్తున్న వారు యేసు ప్రభు నేను ఈ భయంకరమైన లోకంలో ఉండాలి, నా జీవితాన్ని మార్చాలని ఒప్పుకున్నప్పుడు వారి జీవితాన్ని మార్చి ప్రకటన 3:20 ఇదిగో తలుపు తట్టున్నట్టు వారి హృదయాన్ని తలుపు తట్టినప్పుడు, వాళ్ళు తలుపు తెరిచినప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రభు ఏం చేస్తున్నాడండి? వారితో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ లోకంలో నివసించేవారు యేసు ప్రభు నేను పాత్రను ఒప్పుకోవడం ద్వారా వారిలోకి ప్రభు వచ్చి నివసిస్తున్నాడు. దేవుడే వారితో నివాసమాయను. ఇప్పుడు దేవుడు నివసిస్తున్నాడు. ఒకప్పుడు పాపంలో మనం నివసించాం, యేసు ప్రభు పునరుద్ధరణ లెగటం ద్వారా ఎవరైతే పాపలోకంలో జీవన శైలిలో నివసిస్తున్నారో వారిలోకి వచ్చి యేసు ప్రభు నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆ పునరుద్ధరణ ద్వారా మనకు జరిగింది ఏంటండి? చెప్పండి, ఏం జరిగింది? ఆయన మనలో నివసిస్తున్నాడు. టేబుల్లో చూసాం, ఆయన మనతో నడుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఆయన మనలో నివసిస్తున్నాడు. మన దేహాన్ని ఆయన దేవాలయంగా చేసుకుంటూ వచ్చాడు. మన దేహమే ఆయనకు ఆలయమై ఉన్నది. ఒకప్పుడు లోకంలో మనం గృహాన్ని కలిగి ఉన్నాం, ఈ లోక జీవనంలో లోకంలో మనం ఇల్లు కలిగి ఉన్నాం. ఇప్పుడు మన దేహమే ఆయనకు ఆలయంగా చేసుకున్నాడు. ఎలా? ఆయన పునరుద్ధానం ద్వారా. ఇప్పుడు నీ దేహము ఆయనకు ఆలయముగా చేయబడాలి. ఆయన నీ దేహంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దావీదు రాజు దేవుని మందిరం కడదామన్నప్పుడు, దేవుడిదారు మానవులతో దేవుని మందిరం కడదామన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, నేను నా ప్రజలు డేరాలు వేసినప్పుడు డేరాల్లో లేనా, నేను ఎవరినైనా అడిగేనా మందిరం కావాలని. ఆయన కోరేది భౌతికమైన మందిరంలో కాదు, మన దేహమే అనేక ఆలయములు చేసుకుని మన దేహాల్లో ఆయన నివసించాలని కోరుతున్నాడు. కాబట్టి అలా నివసించడానికి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం లోకంలో నివసిస్తున్నాం. కాబట్టి మన జీవితాన్ని మార్చి ఆయన మనలో నివసించడం కొరకై తన కుమారుని లోకానికి భూమికి ఆకాశాల మధ్యలో సిలువ పొయ్యి మీద వేలాడమై తీసి ఆ సిలువ పొయ్యి మీద ఆయన చనిపోయి తిరిగి లేవటం ద్వారా, తర్వాత ఆ సిలువ పొయ్యి మీద నుండి సమాధిలోకి వచ్చి సమాధిలో నుండి పునరుద్ధరణ లేవటం ద్వారా ఆయన మనుషుల్లో నివసించాలనుకున్న ఆలోచన నెరవేర్చబడింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్లోకి వచ్చి నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మన దేహంలో మన హృదయంలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. జస్ట్ నువ్వు చేయాల్సింది ఒకటే, యేసు ప్రభు నేను పాపిని, నా హృదయంలోకి వచ్చి నివసించంటే ఖచ్చితంగా వస్తాడు. దీనికి డబ్బులు ఇవ్వాల్సిన, ఆస్తి ఐశ్వర్యాలు ఏమి అవసరం. ఫ్రీ బస్ అంటే తొందరగా వెళ్ళిపోతాం కదా, ఆటోలు కూడా ఎక్కం కదా, ఇది ఫ్రీ. ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఫ్రీ టికెట్. యేసు ప్రభు నేను పాపిని, నేను లోకంలో జీవిస్తున్నా, లోకంలో జీవంలో ఉండా, నన్ను సరిదిద్దిన హృదయంలోకి వచ్చి నివసించంటే చాలు, ఆయన ఫ్రీగా వచ్చి నివసిస్తాడు, డబ్బులేం అవసరం. ఇది ఎన్నో మాట అండి? 4. 5వ విషయం చూద్దామా అనండి. యోహాను సువార్త 14:27 యోహాను సువార్త 14:27 త్వరగా. చాలక్క. కాబట్టి యోహాను సువార్త 14:27 లోపలికి రండి అమ్మా, లోపల ఖాళీ ఉందండి, అటే రండి సిస్టర్స్, కొద్దిగా ఖాళీ ఇవ్వండి. ఇందాక సేవకుడు చెప్పాడు కదా, ఖాళీ ఇవ్వండి. ఇక్కడ యోహాను సువార్త 14:27 ఏమని రాయబడుతూ వచ్చిందండి? నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. అంటే ఇక్కడ గమనించాల్సిన మాట, శాంతి అంటే ఏంటి? ఇంకొక అర్థం ఉంది శాంతికి, సమాధానం. ఇప్పుడు చెప్పండి, ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేరే తెలుసా? భూమి మీద దేవునితో సమాధానం లేని వారికి మేలు. అదే ఆరాధనలో కూడా అక్కడ కూడా మనం చదువుతూ వచ్చాం, అపొస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5 మొదటి వచనంలో. ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం. భూమి మీద సమాధానం లేని వారికి మేలు ఈ పునరుద్ధానం. ఎందుకు? మానవుడు ఏదైతే సమాధానం లేక ఈ లోకంలో జీవిస్తూ వస్తున్నాడు, ఆయన పునరుద్ధానం ద్వారా సమాధానం ఉంది. ఇప్పుడు నేను అడుగుతా, టేబుల్ వర్తమానంలో కొంతే చెప్పాను, ఇప్పుడు నేను అడుగుతా చూడండి, యేసు ప్రభులో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండిద్దా ఉండదా? పెద్దగా చెప్పండి సుమి, నాకు చెవుడు కూడా ఉంది, మతి మరిపు ఉంది, చెవుడు కూడా ఉంది, అది పెద్దగా చెప్పండి. యేసు ప్రభులో ఉన్న వారికి సమాధానం ఉంటుందా ఉండదా? ఆకలి అవుతుంది అన్నట్టు చెప్పొద్దు, నాకు ఆకలి అవుతుంది, నేను ముగించాలి త్వరగా, మీరు కాదు. అక్కడ యేసు ప్రభులో ఉన్న వారికి సమాధానం ఉంటుందా ఉండదా? అక్క చెట్టు కింద, యాప్ చెట్టు కింద చక్కగా కూర్చున్నారు, మీరు చెప్పండి. అటు ఇటు చూస్తా కూర్చున్నారు, చెప్పండి అక్క. యేసు ప్రభు వారిలో ఉన్న వారికి సమాధానం ఉంటుందా ఉండదా? మీరా చెట్టు కింద కూర్చుందమ్మా, వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు, అందుకని చెప్పండి అక్క, ఉందా లేదా? ఏ వినపడతల్లా? ఇంటికాడ బాగా వినపడుతుంది, పెద్దగా చెప్పండి. తలకాయలు ఊపుతున్నారు, సమాధానం రావట్లా.
కానీ యేసు ప్రభు వారిలో ఉన్న వారికి సమాధానం ఉంటుందా లేదా? ప్రతి క్రైస్తవుడు సమాధానంగానే ఉంటాడు, అందరితో ఉంటాడా ఉండడా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడికి వచ్చిన మనం ఎంతవరకు తోటి వారితో సమాధానంగా ఉంటున్నాం? ఆరాధన కూడా కొంతే చెప్పా, సమాధానం ఎంత ఉంటుంది? బహుశా నీకు నీ సేవకుడితైనా, నీ స్థానిక ఉన్న సంఘ పెద్దలతోనైనా, స్థానిక ఉన్న విశ్వాసులతైనా, తోటి విశ్వాసులతైనా, నువ్వు చదువుకునే కాడైనా, స్కూల్లో ఉన్న కాడైనా, ఇంకో జాబ్ చేసే ఇంకోసారైనా ఎంతమందితో నువ్వు సమాధానం ఉంటున్నావు? అది కావాలి. ఇప్పుడు భూమి మీద దేవునితో సమాధానం లేని జీవితం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ లోకాన్ని పంపి దేవుడు తన కుమారుడు కల్వరిసిలో ప్రాణం పెడుతుంటారా, ఆయన సమాధిలో పెట్టబడుతుంటారా, పునరుద్ధానం లేకుంటారా? దేవునితో సమాధానం లేనప్పుడు దేవునితో సమాధానం ఇచ్చాడు ఆయన పునరుద్ధానం ద్వారా. ఇంకా ఆయన పునరుద్ధానం యొక్క అనుభవంలోకి వచ్చి కూడా సమాధానం లేని బ్రతికితే, ఆయన పునరుద్ధానం యొక్క అనుభవంలోకి వచ్చి కూడా సమాధానం లేని జీవితాన్ని జీవిస్తే ఏం ప్రయోజనం? చెప్పండి, ఏం ప్రయోజనం? కాబట్టి ప్రియులారా, బైబిల్ అంటుంది, ఏమంటుందండి? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. ఏమిస్తున్నాడు ఆయన? నా శాంతి అంటే నా సమాధానాన్ని మీకు ఇచ్చా. ఆ సమాధానం కోల్పోవద్దు. ఆ సమాధానం ఇచ్చి లోకంలో దేవునితో మానవుడు సమాధానం లేకుండా సాతానుతో సమాధానంగా ఉంటాడు, పాపముతో సమాధానంగా ఉంటాడు, లోకంతో సమాధానం ఉంటాడు, దేవునితో సమాధానం లేడు. ఎవరైతే దేవునితో సమాధానం లేరో, దేవుని శాంతి లేకుండా దేవునితో సమాధానం లేకుండా ఉంటారో, అటువంటి వారికి దేవునితో సమాధానం కలుగు చేయడం కొరకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి కల్వరిసిలో ప్రాణం పెట్టి సమాజపడి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరైతే దేవునితో సమాధానం లేదో ఈ రోజు వాళ్ళకి మేలు ఆయన పునరుద్ధానం. ఎందుకు? ఇప్పుడు నువ్వు దేవునితో సమాధాన పడడానికి అవకాశం ఉంది. ఇది మేలా కీడా? ఖచ్చితంగా మేలే. నేనంట ఈరోజు మేలే. యేసు ప్రభు రాకపోతే నీకు దేవునితో సమాధానం లేదు, నీకు కీడే, నష్టం తప్ప మేలు లేదు. ఇప్పుడు యేసు ప్రభు రావుతుందరా, ఆయన పునరుద్ధానం ద్వారా మనకేం జరుగుతుందండి? మేలే. యేసు ప్రభువా నీతో సమాధానం, తండ్రి నేను కోల్పోయి ఉన్నా క్షమించు, నీ కుమారుడు ద్వారా నాకు సమాధానం ఈ ప్రభు అంటే సమాధానం ఇస్తాడు. ఇది మేలు. పోనీ ఇక్కడ ఉన్నవారితో అవుతాను, నీకు సమాధానం లేస్తే యేసు ప్రభు పలానా వ్యక్తి నాకు సమాధానం లేదు, అతను చూస్తే నాకు అసూయ, కోపం, ద్వేషం వస్తుంది, సమాధానం ఇవ్వమంటే సమాధానం ఇస్తాడు. ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నా, నా శాంతిని మీకు ఇస్తున్నా, నా సమాధానం మీకు ఇస్తున్నా, అది తీసుకోండి. దేవునితో సమాధానం లేకుండా, పాపంతో సమాధానం ఉండి, సాతానుతో సమాధానం కలిగి ఎంత కాలమని లోకంలో జీవిస్తాం. ఒకరోజు మరణం ఉంది, కీడు. దాని నుండి తప్పించడానికి యేసు ప్రభు లోకంలోకి వచ్చి కల్వరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ప్రభువా నాకు ఆ కీడు నుంచి తప్పించమని తప్పిస్తాడు. ఎన్నోమాట? 5. సిగ్నల్ వచ్చేసింది కాబట్టి త్వరగా ముగిద్దాం రండి. 6వ మాట ముగిచ్చేస్తాం. నాకంటే ఎక్కువగా మీ సేవకుడికి మీ ఆకలి తెలుసు కాబట్టి నాకు సిగ్నల్ ఇచ్చాడు, ముగిచ్చేస్తున్నా. 7వ మాట, ఆయన పునరుద్ధానం లేకుంటారా ఎవరికి మేలు? రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 వచ్చిన చాలు చాలు అక్క. అక్కడ మనం చూస్తున్నాం నిరీక్షణ. మానవుడికి యేసు ప్రభు రాకపోతే నిరీక్షణ అంటే ఏంటో కూడా తెలియదు. ఒక అబ్రహాము ఎవరో ఒకళ్ళు వాళ్ళు పునాదుల పట్టణం కొరకు నిరీక్షణతో ఉండాలి తప్ప మిగతా వాళ్ళందరికీ ఆ నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? తెలియదు. ఇప్పుడు అసలైన సమాధానం ఏంటంటే, నిరీక్షణ లేని వారికి ఇప్పుడు ఆయన పునరుద్ధానం మేలుకరంగా ఉంది. ఎలా అంటే, ఎవరైతే పరదేశులుగా వాగ్దానం లేని వారిగా, నిబంధన లేని వారిగా మనం జీవిస్తూ వస్తున్నామో, ఇప్పుడు నిరీక్షణ ఏం చేయబడుతుంది? మనకి వాగ్దానము, నిబంధన ఇవన్నీ క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతూ వస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన ఎన్నో మాట అండి ఇది. 6వదిగా చూసినట్లయితే ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలంటే నిరీక్షణ లేని ప్రజలకి. సో నిరీక్షణే అసలు దేవుడు ఉన్నాడనే తెలియదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే బైబిల్ ఉంది కదా, బుద్ధిహీనులు ఏమనుకుంటారు? తమ హృదయంలో దేవుడు లేడనుకుంటారు. అంటే దేవుడు ఉండాలంటే నిరీక్షణ ఉన్నది, దేవుడు లేడనేగా నిరీక్షణ లేని వారంటే. సో ఈ లోకంలో చాలా మంది బుద్ధి లేని వారుగా జీవిస్తున్నారు, నిరీక్షణ లేని వారు ఉంటూ వచ్చారు. కానీ నిరీక్షణ లేని ప్రజలకి యేసు ప్రభు అంటే బుద్ధిహీనమైన ప్రజలకి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాచారం తిరిగి లేటం ద్వారా ఇప్పుడు వాళ్ళకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు మనం బుద్ధిహీనమా బుద్ధి కలగవారమా? బుద్ధిహీనులు తమ వీపుకి దెబ్బలు తెచ్చుకుంటారు, బుద్ధి కలిగిన వారు తమ తండ్రి రాజ్యంలో ప్రకాశించు జ్యోతుల వలె, నీతిమంతుల వలె ప్రకాశించేవారు ఉంటారు. ఇప్పుడు ఎంత గొప్ప అనుభవం వచ్చిందో చూడండి.
ఎంత గొప్ప అనుభవం ప్రభువుని తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు నిరీక్షణ లేని వారం ఇప్పుడు చస్తే నాకంటూ ఏముందని చెప్పగలుగుతామండి? దేవుడు ఉన్నాడు, నన్ను తిరిగి లేపేవాడు. ఇప్పుడు నేను చచ్చిపోయినా నాకంటూ దేవుని రాజ్యం ఉంది. ఇప్పుడు ఆ నిరీక్షణ ఉంది. ఒకప్పుడు ఆ నిరీక్షణ ఉందా? నిరీక్షణ లేని వారు ఏమంటారు తెలుసా? చచ్చిన తర్వాత దేవుడు చూస్తాడు. నువ్వు వెళ్ళి సువార్త చెప్పి బయటికి వెళ్ళి, అయ్యా చచ్చిపోతే నరకం ఉంది, రెండో మరణం ఉందని చెప్తే చచ్చిన తర్వాత దేవుడు చూస్తాడు. బ్రదర్, ఉండదు కానీ బ్రతకాలి, తిన్నది సంపాదించుకోవాలా, తినాలా, జీవించాలా, అనిపించాలి. ఉన్నాడు కదా బైబిల్లో, ఓ నా ప్రాణమా తిరుమో తాగుమో సుఖించుమో, అట్లా ఉండాలి బ్రదర్. నిరీక్షణ లేని వారు, ఇప్పుడు నిరీక్షణ లేని ప్రజలు యేసు ప్రభు ఆయన సువార్త విని జీవితం మార్చుకున్న తర్వాత ఇప్పుడేమంటారు? మాకు తండ్రి ఉన్నాడు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మా కొరకే పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఎంత గొప్ప శుభప్రదమైన నిరీక్షణ, ఎంత గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. ఒకప్పుడు నిరీక్షణ లేని ప్రజలు, దేవుడు అంటే ఆయనకు తెలియని ప్రజలు, దేవుని నిబంధన లేనివారు, దేవుని వాగ్దానం లేనివారు. కానీ ఇప్పుడు 31 వస్తే వాగ్దానం ఉంది మనకి. దేవుడు చేసే వాగ్దానం కాదు, 31 మనం తీసుకున్న వాగ్దానం ఉంది కదండి. నిరీక్షణ ఉంది ఇప్పుడు, ఒకప్పుడు లేదు. ఆయన పునరుద్ధానం ద్వారా మనకు నిరీక్షణ కలిగింది. ఆయన పునరుద్ధానం ద్వారా వాగ్దానం పిల్లలుగా చేయబడ్డాం. ఆయన పునరుద్ధానం ద్వారా ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేయబడ్డాం. ఎంత గొప్ప ధన్యత ఇది అన్నమాట అండి. 6 చివరికి 7వదిగా ముగిద్దాం రండి. ఈరోజు చాలా మందికి ఈస్టర్ పండుగ కాబట్టి మటన్ చికెన్ ఉండిద్ది. ఆ సమయాన్ని నేను పోగొట్టను, త్వరగా ముగిచ్చేద్దాం. 7వ మాట రండి. దేవుని వాక్యం చూసినట్టు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5:24. ఆయన పునరుద్ధానం ద్వారా ఎవరికి మేలు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము. అదే కాబట్టి బైబిల్ రాయబడుతున్న మాట, ఒకప్పుడు మనకు నిత్య జీవం లేదు. ఒకప్పుడు మనం ఎలాంటి వారం అంటే నిత్య జీవం లేనటువంటి వారు. ఒకప్పుడు మన అనుభవాలు చూస్తున్నట్టయితే మనం బ్రతికిన బ్రతుకు కానీ మన జీవితం చూడగా ఒకప్పుడు మనకి మరణం ఉంది తప్ప జీవం లేదు. ఉందండి? యేసు ప్రభు కలువరిశిలో చనిపోయి తిరిగి లేకపోతే మనకు మరణం తప్ప జీవం ఉందా? ఉందండి? లేదు. యేసు ప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా మనకేముందండి ఇప్పుడు? జీవం. అందుకే రోమపత్రిక 6:23 అపోస్తలుడైన పౌలు రాస్తుంటాడు, ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపాలో మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. చూడండి, ఒకప్పుడు మన జీవితానికి ఏముంది? మరణం. ఒకప్పుడు మనిషి జీవించిన జీవితం, ఒకప్పుడు మనిషి ప్రవర్తించిన ప్రవర్తన, ఒకప్పుడు మనిషి ఉన్న విధానం మరణానికే దారితీస్తుంది. అదే బైబిల్ రాయబడుతూ వచ్చింది. నేను అంటున్నాను, తప్పు అనుకోదు. ఒకప్పుడు మనిషి జీవించిన జీవితం అంటే బైబిల్లో ఏముంది? ఒకని ఎదుట తన మార్గం ఎలా కనపడుతుంది? మరి అది మరణానికే దారితీస్తుంది కదా. ఒకరి ఎదుట తన మార్గం సరైనది కనబడవచ్చును, తుదుకది చెప్పండి ఎక్కడ దారి తీస్తుందండి? మరణానికి దారి తీస్తుంది. ఒకప్పుడు మన ఎదుట మార్గం సరైనదే, నువ్వు టీవీ చూడు కరెక్టే, సినిమా హాల్కి వెళ్ళు కరెక్టే, ఎవరొస్తుంది ఇప్పుడు కాదు ఇంకెప్పుడు చేస్తా, కరెక్టే కదా. ఎవరొస్తుంది ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు చేస్తాను. ఒకప్పుడు పాపం చేయి, ఓకే ఇప్పుడు కాదు ఇంకెప్పుడు. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటే తిరుగు. ఒకప్పుడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే ఏంట్రా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చామనేవాడు. ఇప్పుడు చింపుకున్న ప్యాంట్లో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. కానీ మనుషుల జీవితాలు ఎలా ఉన్నది చూడండి, ఇష్టమే ఇప్పుడు అంతా కూడా మరణం. ఒకని ఎదుట తన మార్గం సరైనదిగా కనబడవచ్చును, ఇప్పుడు నీ మార్గం ఎదుట సరైనదిగా కనబడుతుందేమో, తుదికి అది ఎక్కడ దారి తీస్తుందండి? మరణానికి దారి తీస్తుంది. కానీ యేసు ప్రభు వారు మరణానికి దారి తీసేవారు. తన ఎదుట తనకున్న మార్గం మరణానికి దారి తీస్తుంది కాబట్టి ఆ మరణానికి దారి తీసే మార్గంలోనే తప్పేసిన కొరకై యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు నరవతారిగా. పాప శరీరమును ఆ శరీరానికి పాపం నిమిత్తమే శిక్ష విధించబడి ఆయన కలువరిశిల్లో మన కొరకే చనిపోయాడు. అందుకే తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయడం కొరకై ఆయన రిక్తుడిగా చేపడ్డాడు సిలువలో. ప్రియుడా, వాస్తవానికి మనం ఈ లోకంలో బ్రతుకుతున్న బ్రతుకు మన ఎదుట సరైనది ఉంది కాబట్టి అది మరణానికి దారితీస్తుంది. యేసు ప్రభువు ఆ మరణం నుండి మనకు జీవాన్ని ఉంటాడు. ఆ మరణం నుండి మనం జీవంలోకి దాడించిన కొరకై ఆయన ఈ లోకానికి నరవతారికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఇప్పుడు మనకేమి ఇవ్వబడుతుందండి? జీవం. ఇప్పుడు మనం జీవాన్ని కలిగిన వారికి ఉండాలి. ఎంత గొప్ప ధన్యత. ప్రియుడా, చివరికి నేను అడిగేది ఒకటే ప్రశ్న. ఆయన పునరుద్ధానుడే, ఈస్టర్ పండుగ అంటే ఆయన పునరుద్ధానుడే లేచాడని అన్నాడు. ఆయన పునరుద్ధానం ద్వారా నీకు జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. జీవం కావాలా? అయితే పాపాన్ని విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలని? పాపం ఖచ్చితంగా విడిచిపెట్టాలి.
పాపం కావాలంటే జీవం ఉండదు, జీవం కావాలంటే పాపం విడిచిపెట్టాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నా. ఒక గొప్ప వాళ్ళు ఈ మాట చెప్పారు, ప్రార్థన పాపం చేయనివ్వదంట. పాపం చేసేవాడు, నువ్వు పాపం చేస్తున్నావు అంటే రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన నువ్వు ప్రార్థన చేయలేవు. సో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే పాపం చేయలేవు. విషయం ఏంటంటే ఈరోజు నువ్వు పాపాలు ఒప్పుకోకూడదనుకుంటే మరణం, పాపాలు ఒప్పుకున్న వాడికి జీవం. కానీ సాతాను ఏం చేస్తాడంటే పాపాలు ఒప్పుకోకుండా ఆపేసింది, హృదయం కఠినం చేసింది, పాపం ఒప్పుకోవద్దని. అయితే ఒప్పుకో. 7 విషయాలు. ఆయన పునరుద్ధరణ ద్వారా ఎవరికి మేలు? మొట్టమొదటిగా ఎవరికి మేలండి? ఎవరైతే లోకంలో దేవుని విడిచిపెట్టి కష్టాలు పాలయ్యారో ఆదాం వలె వారికి మేలు. ఎందుకు? మొదటి ఆదాం కష్టాలు పాలయ్యాడు, రెండో ఆదాం వచ్చి కష్టాలు తొలగించి మంచి మార్గం నడిపించాడు. రెండవదిగా ఎవరికండి? పాపంలో ఉన్న వారికి, పాపంలో ఎవరైతే జీవిస్తున్నారో వారికి మేలు. ఎందుకు అంటే వారి పాపంలో ఉన్నప్పుడు యేసు ప్రభు నేను పాపం ఒప్పుకోవడం ద్వారా, ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగినట్టు ద్వారా ఆ ప్రభువుని పాపం ఒప్పుకున్నప్పుడు ఆ పాపం నుండి విడిపించబడి చక్కని దేవుని రాజ్యాన్ని పొందుతున్నాం. 3, అపవాదికి దాసులమై ఉండవు. ఇప్పుడు దేవునికి దాసులు కాదు, దేవుని కుమారులుగా చేపట్టాం. ఇది మేలు. 3వది. 4వదిగా ఈ లోక జీవన శైలిలో జీవించి వాడు ఈ లోకంలో జీవిస్తున్నాడు, కానీ వాడికి మేలు. ప్రభా నేను ఈ లోకంలో జీవన శైలిలో జీవిస్తున్నా, చచ్చిపోతే నరకానికి వెళ్తాను నేను ఒప్పుకున్న వాడికి ఇప్పుడు మేలుకరంగా మారింది పునరుద్ధానం. ఎందుకు? దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా తనలో నివసిస్తున్నాడు. 4వది. 5వ మాట, ఈ లోకంలో శాంతి లేక కలవరంతో ఉన్న వ్యక్తికి యేసు ప్రభువారి పలానా విషయంలో కలవరంతో శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేకుండా ఉన్నారు. నాకు ఆ శాంతి సమాధానం కావాలంటే ఇప్పుడు ఆయన పునరుద్ధానం అతనికి మేలుకరంగా మారింది. 6, నిరీక్షణ లేని వారు. ఎవరైతే నిరీక్షణ లేని అనుభవం ఉన్నారో, నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తూ వస్తున్నారు, దేవుని వాగ్దానం లేక పరదేశులుగా ఉంటూ ఇశ్రాయేల్ ప్రజలతో సాగుపోవడం లేని వారికి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జీవితం మార్చబడింది. యేసు ప్రభు పునరుద్ధానం లేకుంటున్నారు. ఏం జరిగింది? ఇశ్రాయేల్తో సాగుపోరులు, నిరీక్షణ కలిగిన వారుగా, వాగ్దాన కుమారులుగా, ఇంకా అబ్రహాం యొక్క కుమారులుగా పిలువబడుతున్నారు. ఎంత గొప్ప ధన్యత ఇది. 6. 7వదిగా ఎవరికి మేలు జరిగింది పునరుద్ధానం ద్వారా? ఎవరైతే మరణములో ఉండారో వారికి. ఒకని ఎదుట తన మార్గం సరైనదిగా కనపడవచ్చును, తుదికి అది మరణాలకు దారితీస్తుంది. ఎవరు ఎదుటైతే నేను వెళ్ళే మార్గం, సినిమాలు, టీవీ సీరియల్స్, ఇంకా ఫోన్లో చాటింగ్ చేసేది, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం, ఈ ఫోన్ ఆ ఫోన్, ఇవన్నీ నాకు నేను ఈ వయసు తప్ప ఇంకెప్పుడు చెప్తాను, అది నీ మార్గం, కానీ అది మరణాన్ని దారితీస్తుంది. నువ్వు రహస్యంగా ఫోన్లో ఎవరు చాటింగ్ చేసినా, రహస్యంగా ఎవరితో ఫోన్లో మాట్లాడినా, ఎవరితో నువ్వు ఏ అక్రమ సంబంధం కలుగున్నా అదంతా మరణానికి దారితీస్తుంది. ప్రియ సహోదరుడా, నీ ఫోనే నీకు మరణం తెస్తుంది తెలుసా? వేరేదో ఫోన్లో చాటింగ్ చేస్తున్నావు, ఎవరిదైతే చాటింగ్ చేస్తున్నావు, తండ్రికి తెలియకుండా, తల్లికి తెలియకుండా, సేవకుడికి తెలియకుండా, పెద్దలకు తెలియకుండా, తోటి విశ్వాసులకు తెలియకుండా, నీ తల్లిదండ్రులకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా చాటింగ్ చేస్తున్నావు, ఆ చాటింగ్ నీ మరణం. చూడండి, యూట్యూబ్లో ప్రేమించుకుని, ఫేస్బుక్లో ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని చచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారా లేదా? మరణం. జాగ్రత్త, నువ్వు చేసేది తప్పు, దానివల్ల నీకు మరణం. అది తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక చిన్న మాటే, ఆ సమయం అయిపోయింది ముగిస్తున్నా, చిన్న మాటే. అదో ప్రాంతం, ఆ ప్రాంతంలో గొప్ప మీటింగులు జరుగుతున్నాయి 3 రోజులు. 2 రోజులు మీటింగ్లు అయిపోయినాయి. 3వ రోజు 2 స్నేహితులు, ఒక ఆమె క్రైస్తవురాలు, ఒక ఆమె అన్యురాలు, దేవుని ఎరగల, 2 ప్రాణ స్నేహితులు. ఒక రూమ్, బైబిల్ అన్ని బ్యాగ్లో పెట్టేసుకొని, ఇంకా ఒక రూమ్లో, ఇంకా టైం అయిపోయింది, ఒక రూమ్లో 2 చదువుకుంటూ రూమ్ రెంట్ తీసుకుని ఉంటున్నారు. వారు రెంట్కుంటున్న సమీపంగా ఒక కూటములు పెడుతున్నాయి. 3 రోజులు కూటములు పెట్టబడి ఉన్నాయి. 3 రోజుల సభల్లో 2 రోజులు అయిపోయింది. 3వ రోజు ఎవరో చెప్పారు ఆ యొక్క క్రైస్తవురాలకి, అమ్మ పలానా చోట పలానా దైవజనులు వచ్చి మీటింగ్లు పెట్టారు, మంచిగా వర్తమానాలు చెప్పబడుతున్నాయి, చాలా ప్రజలు రక్షించబడుతున్నారు, జీవితాలు మార్చబడుతున్నాయి అంటే సరే ఈరోజు పోదామని అనుకుందంట. అవి అనుకున్నప్పుడు తన స్నేహితురాలతో చెప్పిందంట, మరి అమ్మ అన్నదిలేండి, ఆ విధాలు మీకు తెలుసు, మేము పులిపేట మీద అనకూడదు, ఎట్లా పిలుచుకుంటారు, కాబట్టి అమ్మ మరి పలానా చోట మీటింగులు జరుగుతున్నాయి, ఖచ్చితంగా మీటింగులు జరుగుతున్నాయి, కాబట్టి చివరి రోజు అంట ఒక సేవకుడు వచ్చాడంట, మంచిగా వర్తమానం చెబుతున్నాడు, మనం వెళ్దామని చెప్పని ఈ క్రైస్తవురాలు తన అన్యురాలని తన స్నేహితురాలతో చెప్పింది. జాగ్రత్తగా వినండి, స్నేహితురాలతో చెబితే ఆమె ఏం చేసింది, ఏమేమే అట్లా వెళ్తాం కాదు, ఈరోజు ఒక సినిమా ఉంది, అది ఈ రోజుతో సినిమా హాల్లో నుండి వెళ్ళిపోయి కొత్త సినిమా వస్తుంది ఈ సినిమా హాల్లోకి, ఈ సినిమాకి వెళ్దాం, ఈ సినిమాకి వెళ్దాం, రేపు నుంచి ఈ సినిమా హాల్లో సినిమా ఉండదండి. ఏమందండి? ఏమేమో ఈ రోజుతో లాస్ట్ గుడిగా
కూడికి వెళ్దాం అంటుంది సభకి. ఆమె ఏమంటుంది, ఈ రోజుతో లాస్ట్ రోజు ఈ సినిమా, రేపటి నుంచి కొత్త సినిమా వస్తుంది ఈ సినిమా హాల్లోకి, మనం వెళ్ళి చూద్దాం. ఇద్దరు పొద్దు నుంచి సాయంత్రం దాకా డిస్కషన్ జరుపుకున్న తర్వాత ఫైనల్గా వీళ్ళు అంతర్జాతీయ ఏమంటారు ఈ యొక్క తీర్మానాలు ఇవన్నీ సభల్లో తేలింది ఏంటంటే, వీళ్ళకి అంతర్జాతీయ మీటింగ్లో వీళ్ళ ప్రస్తావన ఫైనల్ వచ్చింది ఏంటంటే, కొంతసేపు దేవుని వాక్యం విని సినిమాకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలండి? కొంతసేపు ఫస్ట్ ప్రార్థనకి వెళ్దాం. ఎందుకు? కొంతసేపు ప్రార్థనకి వెళ్ళిపోయి కొన్ని మాటలు దేవుని వాక్యం విందాం. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ షోకి దేవుని మందిరం కాదు, ఫస్ట్ షో కాదు, సినిమాకి వెళ్తే కూడికి అయిపోద్దాం. అందుకేం చేయాలా? ఫస్ట్ ప్రార్థనకి వెళ్దాం, కొంచెంసేపు వాక్యం విందాం. వాక్యం విన్న తర్వాత లేచి టైం అయిపోతే ఆ కాస్ట్ మంచిగా ముగిస్తే మంచిది, లేదా నాలాంటి వాడు ఉంటాడు అనుకోండి మన మధ్యలో వెళ్ళిపోదాం. కానీ ఏంటంటే తొందరగా ముగించాను కదా, మీ సేవకుడు కూడా చెప్పాడు. కానీ అందుకని తొందరగా వెళ్ళిపోదాం. 2 తీర్మానం మీద వచ్చాడు. అప్పుడు సెకండ్ షోకి సినిమాకి వెళ్దామని వచ్చారు. వస్తే అంత అయిపోయింది. ముగింపు సమయంలో చివరిలో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ క్రైస్తవులతో, అమ్మా నీ చేతులు పాపం చేయడానికి పాపం చేస్తూ ఉండే, అందుకు నా చేతుల్లో మేకులు. నీ ఆలోచనని తలంపులని పాపం చేస్తూ వచ్చినాయి, చెడ్డ ఆలోచనలు ఉండే, బాల్యం నుండి, అందుకు నా తలకు ముళ్ళ కిరీటం. నీ కాళ్ళు పాపం చేయడానికి పరిగెడుతున్నే, ఎప్పటికీ నువ్వు పాపం చేయడానికి ఆ సినిమాల కొరకు పరిగెడుతున్నావు. నా కాళ్ళలో మేకులు, నా కుమార్తె, నా కాళ్ళలో మేకులు. నీ హృదయంలో ఉన్న ఆలోచన బట్టి ఆ హృదయం బల్లెపోటు. నువ్వు చక్కగా పాపం చేయడం పరిగెడుతుంటే నేను సిలువకెక్కా నీ కొరకు అని దేవుడు మాట్లాడుతుంటే, నన్ను విడిచి వెళ్ళొద్దు కుమార్తె అంటే దేవుడు మాట్లాడుతుంటే ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోతూ వస్తున్నాయి. ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించగా అడగాలని ఆశతో ఉంది. కానీ కన్నీళ్ళు కారిపోతున్నాయి దేవుని వాక్యం మాట్లాడుతుంటే. పక్కన ఉన్నటువంటి తన సహోదరి అంటుంది, తన స్నేహితురాలు ఏమంటుంది, అమ్మా టైం అయిపోయింది, 9 అయిపోతుంది, షో వేసేస్తాడు, ఇద్దరం తీర్మానం చేసుకున్నాం కదా. ఏమని తీర్మానం చేసుకున్నారు? ఫస్ట్ ప్రార్థనకి వెళ్ళి తర్వాత సినిమాకి వెళ్ళాలి. నేను నీ మాట ప్రకారం ప్రార్థనకు వచ్చా, కష్టమైన కూర్చున్నా, ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు 1 అవుతుంది, అక్కడ 9, వెళ్ళిపోవాలి సినిమాకి, పద వెళ్దాం. ఈ క్రైస్తవురాలు వెనకే కూర్చున్నారు కుర్చీలో. ఇక్కడ వెనక కూర్చున్నవాడు కాసుమి అక్కడ ఏడుస్తూ వస్తుంది. చెప్పిన వాక్యాలన్నీ డైరీలో రాసుకుంది, ఏడుస్తూ వస్తుంది, కన్నీరు గార్చుకుంటూ ఏడుస్తుంది. దేవుడు మాట్లాడుతుంటే ఈ అన్నిరాలు ఏం చేస్తుందంటే చేయి పట్టుకుని లాక్కి వెళ్ళిపోతుంది. రా వెళ్దామే, రా రా, సినిమా టైం అయిపోయింది, మళ్ళీ వెళ్తే షోకి హౌస్ఫుల్ అయిపోయిన టికెట్లు దొరకవు, నీ మాట నెరవేరింది కదా, నా మాట కూడా నెరవేర్చబడదు, రా రా. ప్రాణ స్నేహితులు కదా, ఎవరినెవరు వదులుకోవడానికి ఇష్టపడలా. ఇద్దరు కలిసి బయలుదేరారు. ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద లారీ టిప్పర్ వచ్చి గుద్దేసింది. ఇద్దరు అక్కడికక్కడికి చచ్చిపోయారు. ఆ క్రైస్తవురాలు డైరీలు ఏం రాసుకుంది తెలుసా? రేపటి దినాన్ని నా పాపాలు ఒప్పుకుంటా, నేను రేపు రక్షించబడతానని రాసుకుంది. రేపు రక్షించబడతాను, రేపు పాపాలు ఒప్పుకుంటానని రాసుకుని ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు సినిమాకి వెళ్ళింది. పోనీ ఉందా రేపటి వరకు? ఆ మీటింగులు దాటి బయటికి వెళ్తుంటే ఏం జరిగింది? లారీ వచ్చి గుద్దేసింది, చచ్చిపోయింది. ఇప్పుడు ఆమె రక్షించబడటానికి మళ్ళీ సమయం ఉందా? మనుషుడు ఒక్కసారి మృతి పొందవలని, తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకి, ఇక దేవుని దగ్గరకు ఆత్మ వెళ్ళిన తర్వాత ఒప్పుకుంటే ఉందా? నరకంలో ఒక ధనవంతుడు కాలిపోతాడు, అయ్యా నేను నరకానికి వచ్చాను, నా తమ్ముళ్ళు అన్నా రాకుండా చూడని ఉపయోగం ఉందా? లేదు. నేనేమంటానంటే రేపు రక్షణ పొందుతా, రేపు పాపాలు ఒప్పుకుంటా, రేపు జీవితం సరి చేసుకుంటా, మరెప్పుడో రక్షించబడతానని నువ్వు అనుకుంటే ఈ మందిరం గడప నుండి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండిద్దో పరిస్థితి నాకు తెలియదు. నువ్వు చనిపోతావని నేను చెప్పట్లా, భయపెడతలా. మానవుడు ప్రాణం ఇప్పటి వరకు తెలియదు. నేను ఇప్పుడు మీరు తీర్మానం చేసే లోపలే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూర్చున్నా మనం ఇంటికి వెళ్ళకపోవచ్చు. మటన్ చికెన్ వండుకుని మందిరానికి వచ్చాం, అయిపోతుంది, నేను ముగించట్లేదు, ఎన్నో ఆలోచనలు ఉండవు, ముగిస్తున్నా, కానీ అది తినడానికి కూడా అర్హత ఉండిద్దో లేదో మనకు తెలియదు. నేనేమంటానంటే ఆ క్రైస్తవురాలు రేపు రక్షించబడతానని ధైర్యంలో రాసుకుంది. రక్షించబడిందా? క్రీడా నీకు ఆ తరుణం లేకపోవచ్చు. నీకు కూడా ఎన్ని ఈస్టర్ పండ్లకి, ఎన్ని గుడ్ ఫ్రైడేకి వచ్చి ఉండొచ్చు. ఈ యొక్క ప్రార్థనా మందిరానికి ఎన్నిసార్లు వచ్చి ఉండొచ్చు. నువ్వు ఎన్నిసార్లు దైవదాసులు దేవుడు బయలుపరచలు నీకు బయలుపరిచిన జీవితం మార్చుకోవట్లా. రేపు నీకు లేదని ఈరోజు హెచ్చరిస్తున్నాడు దేవుడు. మూర్ఖులు
తర్వాత చూద్దాం అనుకుంటారు. తర్వాత చూద్దాం అనుకుంటావా? ప్రభా నేను పాపినని ఒప్పుకోవడానికి ఇష్టపడతావా? ఆ క్రైస్తవురాలు రేపు రక్షించబడతాను అనుకుంది, రేపటికి లేదామె. నువ్వు తర్వాత రక్షించబడతా, నా పెళ్ళైన తర్వాత, నా జీవితం మారిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, ఆరోగ్యం బాగుండప్పుడు రక్షించబడతాను అనుకున్నావేమో, నీకు ఆ తరుణం ఉండకపోవచ్చు. సమయం ఉన్నప్పుడే ప్రభా నేను పాపినని ఒప్పుకో. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. యేసు ప్రభా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రేమ కలువరిశిలుడు మాకు కనపరిచావు. ఆ మరణ భూస్థాపనలో మాకు కనపరుస్తున్నావు. నువ్వు ఎలా పునరుద్ధాన్ని తిరిగి లేచావో ఆ పునరుద్ధాన్ని లేవడం ద్వారా ఎవరికి మేలో మాకు బయలుపరిచావు. మేము ఆ మేలు పొందుకున్న ఇక్కడ కూర్చున్నాం మేము అనేకులు. ఇంకా చాలామంది మా సహోదరులు సహోదరులు ఆ మేలు పొందుకోవాలా. వారు నష్టపోతున్నారు, వారు నష్టానికి దావు తెచ్చుకుంటున్నారు. ప్రభా ఈ పునరుద్ధానపు రోజు వారికి మేలుగా మారాలి. మేమందరం రక్షణ పొందిన వారి గురించి ఏకీభించి ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభించి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో మీరు ఉంటారు. మీరు ఏది బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది, ఏది విప్తారో అది విప్పబడుతుంది అన్నారు. యేసు ప్రభువా, రక్షించబడి నీ పునరుద్ధానం ద్వారా మేలు పొందిన మేమందరం ఏకీభించి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. వారి హృదయాలకు మీరు రండి, వారి జీవితాన్ని మార్చండి, వారి పాపాలు కడగండి, వారిని శుద్ధులుగా చేసి వారు ఖాళీగా వెనక తిరిగి వెళ్ళిపోకుండా యేసు ప్రభు నేను పాపిని ఒప్పుకునే ఎన్నించడానికి వారిలో కార్యం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడు యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం ఎత్తి ఉంచండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? బయట కానీ లోపల కానీ ఇంకా బాప్తిసం తీసుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, జీవితం మార్చుకోకుండా ఎవరైనా ఉంటే యేసు అటు ఇటు చూడొద్దు. యవనస్తులు, యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే నీ కుడి హస్తం ఎత్తించి నీ కోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఒక్కరైనా నీ ప్రాణాన్ని రక్షించడానికి ఆయన పునరుద్ధాడే లేచాడు. ఎవరైనా ఉన్నారా? ప్రభువా నేను పాపిని, ఎంతకాలం అని ఒప్పుకోకుండా అట్లుంటావు, ఎంతకాలం రహస్యమైన జీవితం ఉంటాయి, ఎంతకాలమైన ఫోన్లో చాటింగ్లు అపవిత్రమైన ఉంటాయి, ఎంతకాలమని పాపంలో జీవిస్తూ వస్తాయి, ఎంతకాలమని చెడు సేవతుంటావు. ఈరోజు ఒప్పుకో, యేసు ప్రభు నేను పాపిని అని ప్రభు క్షమిస్తాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా యేసు ప్రభు ఇదిగో నేనున్నాను అని మీరు ఒప్పుకుంటే మీ కుడి హస్తం ఎత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తారు. బయట ఉన్నవారైనా లోపల ఉన్నవారైనా ఎవరైనా ఉన్నారా? ప్రభా నా పాపాల కొరకు నేను మృతి పొంది నా పాపాల నుంచి నన్ను విడిపించడం కలువరిశిలో చనిపోయే ప్రభాని ఎవరైనా ఒప్పుకుంటుంటే నీ కుడి హస్తం ఎత్తుంచి నీ కోసం ప్రార్థన చేస్తా. ధైర్యంగా ఎత్తుపోయే పర్లా, ఎవరు నిన్ను చోట్ల సిగ్గుపడదు. ఇదిగో నేనున్నా ప్రభా. ఎవరైనా ఉన్నారా? బయట ఎవరైనా ఉన్నారో చూడండి. లోపలైనా ప్రభా నేనున్నాను అని అంటే మీ కుడి హస్తం ఎత్తండి, రక్షణ పొందండి. నీవు ఎవరైనా ఉన్నారా? చివరిగా ముగిస్తున్నా, ఎవరైనా ఉన్నారా? ప్రభా నేను పాపినని ఒప్పుకో. తర్వాత తరుణం నీకు లేకపోవచ్చు. ఆ క్రైస్తవురాలు వలె రేపు రక్షించబడతాను అనుకోవద్దు. ఇప్పుడే చేయొద్దు. తీర్మానం చేసుకుంటే ప్రభా నా పాప క్షమించాలంటే నీ చేయొద్దు, నీ కోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? చేతను పైగా తలగంటే పైకి ఎత్తుంచాలి, సిగ్గుపడ అసలు. సహోదరి యేసు ప్రభు నేను క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా సహోదరిలో కానీ ఎవరైనా సరే, బయట కానీ వెలుపడ కానీ లోపడైనా సరే ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభు నేను పాపిని అని ఒప్పుకుంటే మీ కుడి హస్తం ఎత్తుంచండి. మీకు పత్రిక కార్డు ఇస్తాం, ఆ కార్డు మీద ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రార్థన.